భారతీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఎన్నో కొత్త బ్రాండ్లు వస్తున్నప్పటికీ బజాజ్ తన ఐకానిక్ స్కూటర్ చేతక్తో మరోసారి సంచలనం సృష్టిస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బజాజ్ చేతక్ ఏకంగా 29% మార్కెట్ వాటాను సొంతం చేసుకుని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో నెంబర్ 1 స్థానాన్ని సాధించింది. ఈ విజయం వివిధ రకాల వినియోగదారులకు బజాజ్ చేతక్ ఒక ప్రధాన ఎలక్ట్రిక్ స్కూటర్గా నిలబడిందని కంపెనీ పేర్కొంది. ఈ పరిణామం 70, 80, 90వ దశకాల్లో స్కూటర్ మార్కెట్ను శాసించిన బజాజ్ చేతక్ వారసత్వాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. ఇప్పుడు మళ్ళీ చేతక్ ఎలక్ట్రిక్ రూపంలో తిరిగి వచ్చి వినియోగదారుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని మళ్ళీ గెలుచుకుంది. అయితే తద్వారా భారతదేశ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దేశవ్యాప్తంగా బజాజ్ ఏర్పాటు చేసిన 3800 కంటే ఎక్కువ అమ్మకాలు, సర్వీసు సెంటర్లు, విస్తృతమైన నెట్వర్క్ చేతక్ ఈ అద్భుతమైన అమ్మకాలకు ప్రధాన కారణం. అంతేకాకుండా బజాజ్ ఇటీవల విడుదల చేసిన చేతక్ 29 సిరీస్, 35 సిరీస్ స్కూటర్లు విజయమ్స్ కూడా 2024లో 2 లక్షలకు పైగా యూనిట్లను అమ్మడం ద్వారా దోహదం చేసింది. ఇప్పటి వరకు వచ్చిన చేతక్లలో ఇది అత్యుత్తమమైనది అని పిలువబడే 35 సిరీస్ ఫ్లాగ్ షిప్ మోడల్ మెరుగైన ఫ్లోర్ బోర్డు, ఇంటిగ్రేటెడ్ బ్యాటరీలు, అత్యాధునిక సాంకేతికత, పెరిగిన భద్రతా ఫీచర్లతో వస్తుంది. వినియోగదారులు బజాజ్ చేతక్ విశ్వసనీయత, నమ్మకం, పేరు మీద ఉన్న గౌరవంతో ఈ స్కూటర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని కంపెనీ తెలిపింది. 2001లో భారతదేశంలో సిఎన్జి త్రిచక్ర వాహనాలను ప్రవేశపెట్టినప్పటి నుంచి బజాజ్ ఆటో దేశంలో పెట్రోల్కు ప్రత్యామ్నాయంగా సిఎన్జి ఈవీ వాహనాలను పరిచయం చేయడంలో ముందుంది. ప్రస్తుతం సిఎన్జి ఈవీ ద్విచక్ర వాహనాల్లో బజాజ్ 28% మార్కెట్ వాటాను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. దేశీయ అమ్మకాల్లో 40% ఇప్పుడు ఎలక్ట్రిక్ సిఎన్జితో నడిచే వాహనాల నుంచే వస్తోంది.